నెహ్రూ నెహ్రూ గారే చెప్పారు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారని. పటేల్ గారే చెప్పారు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారని. అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఆయనే చెప్పారు అంబేద్కర్ రాజ్యాంగం రాశారని. అలాగే బ్రాహ్మణ సభ్యుడు, రాజ్యాంగ కమిటీ బ్రాహ్మణ సభ్యుడు ఆయనే చెప్పారు అంబేద్కర్ గారి రక్త మాంసాలతో రాజ్యాంగం రాయబడిందని. అంబేద్కర్ గారికి దాదాపు 32 డిగ్రీలు ఉన్నాయి. ఆయన ప్రపంచ మేధావిగా గుర్తిస్తారు. పక్క దేశాల్లో ఆయన వర్ధంతులు జరుపుకుంటారు, ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటారు. పక్క దేశాల్లో ఆయన విగ్రహాలు కూడా ఉన్నాయి, లైబ్రరీలు కూడా ఉన్నాయి. అంబేద్కర్ గారికి అంత గొప్ప పేరు ఉంది, ఆయన గొప్ప వ్యక్తి. పక్క దేశాల్లో ఆయన అంత గౌరవిస్తారు, అంత గుర్తింపిస్తారు, ఒక దేవుడిలాగా ఒక నాయకుడిలా పూజిస్తారు. కానీ మన దేశంలో అంబేద్కర్ గారికి కులం అని ఒక ముద్ర వేశారు. కులం అనే ఒక ముద్ర వేసి ఆయన్ని ప్రజలకు దూరం చేశారు. అంబేద్కర్ గారు రాజ్యాంగం ఒక్కటే రాయలేదు, ఆయన రాజ్యాంగం కంటే ముందే చాలా చేశారు. చాలా మంది అంబేద్కర్ గారు దళితుల నాయకుడు అంటున్నారు. అంబేద్కర్ దళితులకు మాత్రమే చేయలేదు, ప్రతి ఒక్కరికి చేశారు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేశారు. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి చేశారు. హిందూ కోడ్ బిల్ అంటే పురుషులతో పాటు అన్ని రంగాల్లో స్త్రీలకు కూడా సమాన అవకాశాలు కల్పించాలి. కుల, మత, భేద, వర్ణ, వర్గ